జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ హన్మకొండలోని రెడ్డి కాలనీకి అయితే వచ్చేస్తున్నాం. కొత్తూర్చార్ రాజా వాళ్ళు ఏర్పాటు చేసిన గణనాథుని యొక్క మండపానికి అయితే వచ్చేసినాం. వాళ్ళు లాస్ట్ ఇయర్ మంచి వినాయకుని అయితే పెట్టినారు. ఈ సంవత్సరం ఏ వినాయకుడు పెట్టినారు, ఏ రూపంలో ఉన్నారు స్వామివారు, వాళ్ళ డెకరేషన్ ఏ విధంగా ఉన్నది, నవరాత్రికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, నిమజ్జనానికి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు అనేది అన్ని డీటెయిల్స్ గా మనం అయితే మాట్లాడతాం. సో ఇక్కడ చూస్తున్నది మన కొత్తూర్చార్ రాజా అని చెప్పేసి వారి ఒక విగ్రహాన్ని అయితే ఇక్కడ ఫ్లెక్స్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చతుర్భుజ్ గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినారు. సో అలాగే వీళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తూర్చార్ రాజా అని చెప్పేసి. సో కొత్తూర్చార్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. వాళ్ళకు వినాయకుడికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా అందులో అయితే పెడతారు. మనం లేట్ చేయకుండా మండపం దగ్గరికి వెళ్ళి అయితే అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మండపం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో యూత్ టీమ్ మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వారితో అయితే మాట్లాడి అన్ని విషయాలు కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, మంగళ మూర్తికి, కొత్తూరు రాజాకి. సో అందరు కూడా ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే ఒక మంచి కాన్సెప్ట్ తోని మనం వీడియో కూడా చేసినాం. వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ ఆగమన్తో కూడా వాళ్ళు అన్ని డిఫరెంట్ గా మన వరంగల్ ఎవరైతే ఆగమన్ చేసారో వాళ్ళల్లో ఒక ది బెస్ట్ అని చెప్పేసి వీళ్ళైతే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అంత బాగా చేసారు లాస్ట్ ఇయర్ ఆగమన్. సో ఈసారి ఎట్లా చేసారు, నిమజ్జనం ఎట్లున్నది, అన్ని విషయాలు కూడా వీరితో మాట్లాడి అన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అందరికీ నమస్తే, రామ్ రామ్. సో భయ్యా 3 రోజులు గడిచినాయి. ఈ రోజు 4th డే. సో 3 days ఎట్లా జరిగింది? 3 days అంటే నార్మల్ పూజలు అయిపోయినాయి అన్న. నార్మల్ పూజలు ఇంకా లైటింగ్ వర్క్ కంప్లీట్ కావాలి. డెకరేషన్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంది. అవును. సో పెండింగ్ రీజన్ ఏమన్నా ఉందా? నేను చేస్తాను, ఇంకా రాలే, టైం అందుతలేదు. అంతే వర్షాల వల్ల కొంచెం మెయిన్ వర్షాలు చాలా ప్రాబ్లం ఉంది. 3 days 4 days ముందే వర్షాలు స్టార్ట్ అయినాయి. దానివల్ల డెకరేషన్ కూడా కొంచెం డీల్ అయిపోయింది. సో ఈసారి స్వామివారిని ఎక్కడ నుండి తీసుకొచ్చినారు? ఇక్కడే రెడీ చేపించామన్నా. ముంబై నుంచి కళాకారు వచ్చారు. ఓకే. అందుకే మొత్తం ముంబై స్టైల్లో ఉంది. సో ఎన్ని ఫీట్ లైట్ అన్న? 25 feet అన్న. 25 feet. సో ఇప్పుడు మన యూత్ తరపున ఎన్నోసారి విగ్రహం పెట్టడం? 14th year ఉన్నది. 14th year. సో 14th అంటే 14 సంవత్సరాల నుండి మీరే పెడుతున్నారా, మీకంటే ముందు ఎవరైనా పెట్టినారా? లేదు, మేమే స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళే ఉన్నాం అందరం. సో ఈసారి ఎట్లా స్వామివారి యొక్క లడ్డు వేలం వేస్తున్నారా, లక్కీ డ్రానా? లడ్డు వేలం పాట ఉంటది, కమిటీ మెంబర్స్ కి ఒకటి ఉంటది, లక్కీ డ్రా ఒకటి ఉంటది. 2 లడ్లు ఉంటాయి. సో ఇప్పుడు లక్కీ డ్రాకి ఎన్ని కేజీల లడ్డు ఇచ్చారు? లక్కీ డ్రాకి 5 kgs. వేలంకి 11 kgs. 11 kgs ఇచ్చారు. సో నిమజ్జనం ఏ రోజు ప్లాన్ చేస్తున్నారు? 16th రోజు మండే. 9 రోజులు అయిపోతుంది, 10 రోజు నిమజ్జనం చేస్తున్నారు. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు నిమజ్జనానికి? అంటే మహారాష్ట్ర నుంచి బ్యాండ్ వస్తుంది. ఓకే. ట్రస్ సెటప్ ఉంటుంది. సో ఈసారి ఆగమన్ చేసిరన్నా? ఆగమన్ చేసాము, నార్మల్ చేసారు, డీజేతో చేసారు. పోయినసారి అంత హంగామా ఉండే. ఓకే అన్న, ఇప్పుడు మిగిలిన రోజులలో ఏం చేయబోతున్నారు? ఇంకా మిగిలిన రోజు అంటే సరస్వతి పూజ ఉంటది, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా ముగ్గులు అన్నదానం ఉంటది, ముగ్గులు ఫోటోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి అన్న స్వామికి సంబంధించింది కొంచెం మనకు కొంచెం క్లియర్ గా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? సో స్వామి యొక్క దూతి కావచ్చు, ఇప్పుడు సైడ్ బట్టలు ఉన్నారు. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్, కాన్సెప్ట్ ఏంటి? సైనికులు. అవును. ఇక్కడ మూషకం. సో బటులు, ఇంకా మీకు బ్యాక్ డ్రాప్ లో కానీ స్వామికి సంబంధించిన హనుమంతుడి మీద రాముడు బాణం వేస్తున్నాను. ఓకే. సో అన్న ఈ విగ్రహం ఒక కాన్సెప్ట్ ఎవరిదన్నా అసలు? మా బ్రదర్ ఉంటాడు, అఖిలేష్ అని, వాళ్ళే. సో ఈ విగ్రహానికి స్పాన్సర్ ఉన్నారా, లేకపోతే? స్పాన్సర్ ఎవరు లేరు, కమిటీ మెంబర్స్ మేమే వేసుకొని మేమే చేసుకుంటాం అందరూ. అంతే. సో ఈ డెకరేషన్ అంతా కూడా ఎక్కడన్నా ఎవరు చేశారు? కలకత్తా వాళ్ళు చేశారు అన్న డెకరేషన్. వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ కలకత్తా అంతే, అక్కడ ఇక్కడే డెకరేషన్ వాళ్ళు చేశారు. సో మొత్తానికి అయితే ఇది అన్నట్టు. సో ఈ సంవత్సరం ఎందుకంటే కొంచెం లేట్ అవ్వడం వల్ల డెకరేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అంతా కూడా లేట్ అయింది. సో ఇదండి, చూశారు కదా రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన కొత్తూర్చార్ రాజా వాళ్ళు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోని ముంబై స్టైల్లో విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మనం చూస్తున్న బ్యాక్ డ్రాప్ లో అంతా కూడా మనకు కనీసం ఒక 22 feet హైట్ లో విగ్రహాన్ని అయితే చూడొచ్చు. క్లియర్ గా మన ఎక్స్ట్రీమ్ లో అయితే చూద్దాం. అసలు స్వామికి సంబంధించిన ఎలాంటి వర్క్ ఉంది ఏంటనేది అన్ని కూడా చూద్దాం. అలాగే ఈసారి లక్కీ డ్రాలో కూడా వాళ్ళు 5 kg లడ్డుని ఉంచడం జరిగింది. ఒక్కొక్కరికి వచ్చేసి 21 rupees అని చెప్పేసి లక్కీ డ్రా అయితే మనం చూడొచ్చు. ఇక్కడ 21 rupees ఈచ్ వన్. అలాగే వేలంలోకి వచ్చేసి 11 kg లడ్డుని వేలంలో ఉంచడం జరిగింది. ఎవరైనా మీరు లక్కీ డ్రాలో పాల్గొనాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి లక్కీ డ్రాలో మీరైతే
పార్టిసిపేట్ చేయొచ్చు. అందరికీ ఇన్వైట్ అయితే ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. సో ఒక్కసారి మనం స్వామివారిని ఎక్స్ట్రీమ్లో అయితే చూద్దాం. స్వామివారికి ముందు ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో మూషకాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ లోగో అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు కొత్తూర్చార్ రాజా చతుర్భుజ్ గణేష్ ఉత్సవ కమిటీ అని చెప్పేసి ఒక మనకు స్వామివారి అంటే మూషకం చేతిలో మనం ఆ బోర్డుని అయితే చూస్తున్నాం. ఇక్కడ సైనికులను చూడొచ్చు. ఇరువైపులా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు సైనికులు అయితే ఉన్నారు. సో స్వామివారి ధోతి వచ్చేసి న్యాచురల్ ధోతి, అలాగే కండువా కూడా న్యాచురల్. స్వామివారి మెడలో పెద్ద గజమాల చూడొచ్చు. స్వామివారికి సంబంధించి అన్ని కూడా బ్యాక్డ్రాప్ లో చూద్దాం. సో బజరంగ్ బలి, అలాగే బజరంగ్ బలి పైన శ్రీరాముడు బాణం వేస్తున్నట్లు మనం పైన బ్యాక్డ్రాప్ లో చూడొచ్చు. సో చూస్తున్నాం కదా, స్వామివారి యొక్క హ్యాండ్స్ కూడా పెద్ద సైజులో ఉన్నాయి. అలాగే స్వామివారికి రైట్ సైడ్ కింద చూసినట్టయితే పెద్ద గద కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న స్వామివారి యొక్క 11 కేజీల లడ్డు. ఈ లడ్డు వేలానికి అయితే రెడీగా ఉంది. అలాగే 5 కేజీల లడ్డు వచ్చేసి లక్కీ డ్రా. చూస్తున్నాం కదా, లడ్డు లక్కీ డ్రా, ఈచ్ వన్ 21 రూపీస్. పక్కగా ఎట్లుంది విగ్రహం? మంచిగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎట్లున్నది? లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా హైట్ ఉన్నది కానీ డెకరేషన్ తక్కువ అనిపిస్తాను. డెకరేషన్ అంటే ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల డిలే అయింది. మామూలుగా ఇప్పుడు వర్షాలు అనేది స్టార్టింగ్ నుండి దాదాపు 2-3 డేస్ నుంచే ఎక్కువ వర్షాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ కాదు, ప్రతి చోట అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో కొంచెం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అది ఓకేనా మొత్తానికి అయితే? నా రికమెండేషన్ తోనే వరంగల్ నుంచి వచ్చి. ఓకే, వరంగల్. మీ పేరు? భరత్. వరంగల్ నుండి వచ్చినారా? ఏం చదువుతున్నారు? ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్. ఓకే, మీరు నలుగురా? ఓకే.